హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి రీసెంట్గా జరిగిన గ్రూప్ డీలో 101 షిఫ్ట్స్ చాప్టర్ వైజ్గా మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు అందులో భాగంగా ఫిజిక్స్లోని హీట్ అండ్ టెంపరేచర్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో దీని నుంచి మనకి సుమారుగా ఒక 51 క్వశ్చన్స్ వరకు లాస్ట్ టైం మనకి గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగాడు. సో ఫిజిక్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ యూనిట్. మనం ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం ఎలా మాట్లాడుకున్నామో అలాగే దీన్ని కూడా మాట్లాడుకుందాం. సో చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒకే వీడియోలో మనం కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. అందరూ వీడియో లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఇదిగోండి 51 క్వశ్చన్స్ ఉన్నాయి ఫిజిక్స్లో హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అనమాట, ఓకేనా? దాన్ని నేను హీట్ అండ్ టెంపరేచర్ అని రాశాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ అట్ విచ్ టెంపరేచర్ అని అడిగాడు. ఎవాపరేషన్ బాష్పీభవనం ఏ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది అన్నాడు. ఓన్లీ బిలో ద ఫ్రీజింగ్ పాయింటా? కాదు. ఓన్లీ ఎట్ బాయిలింగ్ పాయింటా? కాదు. ఓన్లీ ఎట్ 100 డిగ్రీ సెల్సియసా? కాదు. ఆన్సర్ డి, అట్ ఎనీ టెంపరేచర్. సామాన్యంగా ఎవాపరేషన్ అంటే మనకి ఏంటి డెఫినేషను? ఒక లిక్విడ్ గ్యాస్గా లేదా వేపర్గా మారాలి. లిక్విడ్ వేపర్గా మారటాన్ని మనం ఏమంటాం? ఎవాపరేషన్ అంటాం. సో అది ఆల్ టెంపరేచర్స్ దగ్గర పాసిబుల్ అయింది, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఎనీ టెంపరేచర్ దగ్గర కెన్ ఏ లిక్విడ్ బికమ్స్ టు గ్యాస్ అనమాట. అయితే అది బిలో పాయింట్, బాయిలింగ్ పాయింట్ కన్నా బిలోనే ఉండిద్ది అనమాట. బాయిలింగ్ పాయింట్ కన్నా బిలో అట్ ఎనీ టెంపరేచర్ అనమాట. సో ఎగ్జాక్ట్గా ఎవాపరేషన్ డిఫరెన్స్ ఏంటంటే ఏ సబ్స్టెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ కన్వర్టెడ్ ఇన్ టు గ్యాస్ ఆర్ వేపర్ అట్ టెంపరేచర్స్ అట్ ఆల్ టెంపరేచర్స్ బిలో బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ కన్నా కింద టెంపరేచర్స్లో ఏ టెంపరేచర్ దగ్గర అయినా లిక్విడ్ గ్యాస్గా మారిద్ది. దట్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద చాలా క్వశ్చన్స్ రీసెంట్గా అడిగిన గ్రూప్ డిలో బాగా అడిగాడు, ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డస్ ద హీట్ ఎనర్జీ గో వెన్ సాలిడ్ మెల్ట్స్ బట్ ఇట్స్ టెంపరేచర్ రిమైన్స్ ద సేమ్ అన్నాడు. ఒక సాలిడ్ వేడి చేసినప్పుడు లిక్విడ్గా మారింది. ఇలా చేసినప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుతుంది, ఓకే? అలాంటి సమయంలో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, అర్థమైందా? మనం సాలిడ్కి అప్లై చేసిన హీట్ అంతా లిక్విడ్కి వెళ్తుంది. అయితే అంతా హీట్ వెళ్తగా కొంత హీట్ ఏమైద్ది? మిస్ అయిద్ది, అవునా కాదా? ఆ హీట్ ఆడికి వెళ్ళిద్ది అన్నాడు, ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఓవర్కమ్ ఫోర్సెస్ ఆఫ్ రిపల్షన్. కణాల మధ్య ఉన్న వికర్షణ బలాలను అధిగమించడానికి అది ఉపయోగపడుతుందా? కాదు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఓవర్కమ్ ద ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్. ఎస్, ఇదన్నమాట ఆన్సర్. సామాన్యంగా ఒక సాలిడ్ తీసుకుంటే సాలిడ్లో అణువులన్నీ ఇలా దగ్గరగా ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు హీట్ అప్లై చేసావో ఈ హీట్ ఎనర్జీ ఏం చేస్తుంది? ఈ కణాల మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉందన్నమాట. ఆకర్షణ బలాలు ఉన్నాయి ఒక కణానికి ఇంకో కణానికి మధ్య. వాటిని విడగొడటానికి ఆ హీట్ ఎనర్జీ ఉపయోగపడుతుంది, ఓకేనా? సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఓవర్కమ్ ద ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, విచ్ ప్రాసెస్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ వాటర్ డ్రాప్లెట్స్ ఫ్రమ్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ఏ కోల్డ్ గ్లాస్ డ్యూరింగ్ ద హాట్ డే అన్నాడు. వేడి రోజున చల్లటి గ్లాసు వెలుపలి ఉపరితలంపై నీటి బిందువులు ఎలా ఏర్పడతాయో చెప్పు అన్నాడు, ఓకేనా? సామాన్యంగా ఇదిగోండి వాటర్ డ్రాప్లెట్స్ అన్నాడు. ఫామ్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది కోల్డ్ గ్లాస్ అన్నాడు. చల్లగా ఉన్నప్పుడు ఆ గ్లాసు మీద వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే ఏమవుతుంది? ఇక్కడ గ్యాస్ కాస్త లిక్విడ్గా మారుతుంది, అర్థమైందా? గ్యాస్ లిక్విడ్గా మారి ఆ లిక్విడ్ ఉన్న చిన్న చిన్న బబుల్స్ అక్కడ ఫామ్ అవుతున్నాయి అన్నమాట. సో గ్యాసియస్ స్టేట్ లిక్విడ్గా మారుతానే మనం ఏమంటాం?
కండెన్సేషన్ అంటాం. సో కండెన్సేషన్ అనే ప్రక్రియ వలన అలా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సబ్లిమేషన్ అంటే తెలుసు, ఎవాపరేషన్ అంటే ఫ్రీజింగ్ అంటే తెలుసు. ఫ్రీజింగ్ అంటే ఐస్ క్యూబ్ లాగా మారిపోవడం, వాటర్ గడ్డకరడం అనమాట. ఓకేనా, సాలిడ్గా మారుతాం అనమాట. సబ్లిమేషన్ అంటే సాలిడ్ డైరెక్ట్గా గ్యాస్గా మారిపోతాం. ఎవాపరేషన్ అంటే లిక్విడ్ గ్యాస్గా మారిపోవడం. ఇక్కడ కండెన్సేషన్ అనమాట. కండెన్సేషన్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ఎవాపరేషన్. ఎవాపరేషన్కి వ్యతిరేకం ఏంటి? కండెన్సేషన్ అనమాట. ఇదిగోండి, ఇది లిక్విడ్, ఇది గ్యాస్. లిక్విడ్ గ్యాస్గా మారితే ఎవాపరేషన్, గ్యాస్ లిక్విడ్గా మారితే కండెన్సేషన్. అదనమాట. అలా మారటం వల్ల వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎవాపరేషన్ ఈజ్ ట్రూ? బాష్పీభవనానికి సంబంధించి కింది వాటిలో ఏది నిజం అన్నాడు. చూడండి, ఇట్ రిక్వైర్స్ నో హీట్ అన్నాడు. బాష్పీభవనం జరగడానికి హీట్ అవసరం లేదన్నాడు. రాంగ్. ఇట్ అక్కర్స్ ఓన్లీ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్. ఇది కరెక్ట్. బాష్పీభవనం ఎప్పుడూ కూడా ద్రవం యొక్క ఉపరితలం మీద మాత్రమే జరుగుతుంది. ద్రవం లోపల జరగదు. లోపల ఎప్పుడూ జరగదు, పైన సర్ఫేస్ మీదే జరిగింది. ఇట్ అక్కర్స్ ఓన్లీ అట్ బాయిలింగ్ పాయింట్ కాదు. ఇట్ అక్కర్స్ త్రూ అవుట్ ద లిక్విడ్ కాదు. ద్రవం అంతటా జరగదు, ద్రవం లోపల జరగదు. ద్రవం పైన, ఉపరితలం పైన మాత్రమే జరిగింది. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కమింగ్ టు డ్యూ టు కంటిన్యూస్ random movement of gas particles, the particles collide with the walls of the container. The pressure exerted by the gas is equal to అన్నాడు. వాయు కణాల నిరంతర యాదృచ్ఛిక కదలిక కారణంగా కణాలు పాత్ర గోడలను ఢీకొంటాయి. అప్పుడు వాయువు గోడల మీద కలెక్ట్ చేసే పీడనం ఏంటి అన్నాడు. ఇదిగోండి, ఇలా కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, అణువులు. ఇవి ఈ గోడలకు తగిలి గోడల మీద కొంత ప్రెషర్ క్రియేట్ చేస్తాయి. ఆ ప్రెషర్ ఎలా ఉండిద్ది అని అడిగాడు. ఓకేనా. చూడండి, మనకేం తెలుసు? ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. అవునా కాదా? ఇప్పుడు ప్రెషర్ ఎగ్జర్టెడ్ అన్నాడు. గోడల మీద ప్రెషర్ పెరిగింది అనుకోండి, ఫోర్స్ ఏమైంది? తగ్గిద్ది. అవునా కాదా? అంటే మనం ప్రెషర్ని ఎలా చెప్పాలి అంటే ఫోర్సు ఏరియాని తీసుకొని చెప్పాలి. అంటే ఇప్పుడు మనకు ఆప్షన్లో ఫోర్సు అండ్ ఏరియా ఉండాలి, ఈ రెండే ఉండాలి. చూద్దాం. ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద గ్యాస్ పార్టికల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అన్నాడు. తప్పు. ఇక్కడ ఫోర్సు వాల్యూమ్ ఉంది, మనకి ఫోర్సు ఏరియా ఉండాలి. నెక్స్ట్, ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది గ్యాస్ పార్టికల్స్ అండ్ ద వాల్స్ ఆఫ్ ది కంటైనర్. తప్పు. ఒట్టి ఫోర్స్ గురించే చెప్పాడు. ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద గ్యాస్ పార్టికల్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ది బాటమ్ ఆఫ్ ది కంటైనర్ అన్నాడు. కాదు, బాటంలో ఉండదు ఫోర్స్, ప్రెషర్ వాల్స్ మీద ఉండిద్ది అనమాట. కాబట్టి డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద గ్యాస్ పార్టికల్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ ఉంది, ఏరియా ఉంది, అండ్ ద వాల్స్ ఆఫ్ ది కంటైనర్. వాడు కూడా క్వశ్చన్ ఏమన్నాడు? వాల్స్ అన్నాడు. ఇదిగోండి. ఓకేనా. ఒక గ్లాస్ కానీ ఒక బేకర్ కానీ ఆ చుట్టూ ఉన్న గోడల మీద ఆ పార్టికల్స్ ఒక ప్రెషర్ అనేది వాటి మీద పడిద్ది అనమాట. ఓకేనా. మంచి క్వశ్చన్, కానీ స్టేట్మెంట్స్ మాత్రం గట్టిగా ఇచ్చాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద ప్రెషర్ ఆన్ ఎ గ్యాస్? ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఇంక్రీజింగ్ ద ప్రెషర్ అంటే ఫోర్స్ పెరిగిద్ది, ఏరియా తగ్గిద్ది. ఇప్పుడు చూద్దాం. ఇంక్రీజింగ్ ద ప్రెషర్ అన్నాడు, ఇంక్రీజ్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. కాదు. నెక్స్ట్, డిక్రీజ్ ఇన్ ద ఇంటర్ పార్టికల్ స్పేస్ అన్నాడు. అంతే. ఎస్సీ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ అనమాట. ఎవాపరేషన్ ఆఫ్ ది గ్యాస్ కాదు. ఇంక్రీజ్ ఇన్ ద ఇంటర్ పార్టికల్ స్పేస్ అన్నాడు. కాదు. సి ఆప్షనే కరెక్ట్. ప్రెషర్ని పెంచామనుకోండి, ఇంటర్ పార్టికల్ స్పేస్ అంటే అంతరంగా ఉన్న అణువుల మధ్య వాటి స్పేస్ తగ్గిద్ది. ఎలాగా? ఇక్కడేమో ఇది రాసేసారు, దీన్ని చెప్పేశారు, ఎలా సార్ అని డౌట్ రావచ్చు. చూడండి, ఇది పార్టికల్స్ అనమాట. అవునా. ఇప్పుడు పార్టికల్స్ మీద మనం ఏమైంది?
ప్రెజర్ పెంచాం. ప్రెజర్ పెంచితే ఏరియా ఏమైంది? తగ్గిద్ది. ఏరియా తగ్గింది అనుకోండి, ఒక అణువు ఇక్కడ ఉంటే ఇంకో అణువు ఇక్కడ ఉండిద్ది, వీటి మధ్య స్పేస్ ఏమైద్ది? పెరిగిద్ది. స్పేస్ తగ్గిద్ది అనమాట. అవునా కదా? స్పేస్ తగ్గితేనేగా ఏరియా తగ్గినట్టు. ఇదిగోండి, ఇది ఏరియా, ఇది ఒక ఏరియా. ఇక్కడ స్పేసు చాలా ఎక్కువ ఉంది, అందుకే దీనికి ఏరియా ఎక్కువ. ఇక్కడ స్పేసు చాలా తక్కువ ఉంది, అందుకే ఏరియా దీనికి తక్కువ. అంటే ఏరియా తక్కువైతే స్పేస్ తక్కువైంది కదా. సేమ్ వాడు డిక్రీజ్ ఇన్ ఇంటర్ పార్టికల్ స్పేస్ అన్నాడు, ఏరియా అనకుండా. కన్ఫ్యూజ్ చేయడానికి అంతే. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ మ్యాచెస్ మెజరబుల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ విత్ ఇట్స్ ఎస్ఐ యూనిట్. కొలవగల లక్షణం మరియు దాని ఎస్ఐ ప్రమాణంతో పదార్థం యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అన్నాడు. చూడండి, టెంపరేచర్ కలోరియా కాదు. టెంపరేచర్కి మనం దేంట్లో కొలవాలి? కెల్విన్లో కొలవాలి. మరి హీట్ ఎనర్జీని దేంట్లో కొలవాలి? క్యాలరీలో కొలవాలి. సో డెన్సిటీ, ఎస్ ఇదే కరెక్ట్. డెన్సిటీకి కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మెజర్ చేయగలిగిన యూనిట్ అనమాట. వాల్యూమ్కి క్యూబిక్ సెంటీమీటర్ అన్నాడు, కాదు క్యూబిక్ మీటర్. వాడు అడిగింది ఎస్ఐ యూనిట్ కదా. ప్రెజర్కి న్యూటనా? కాదు, ప్రెజర్కి పాస్కల్ లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ వెన్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్ అన్నాడు. బాష్పీభవన రేటును పెంచడానికి ఏది తప్పు అన్నాడు. తప్పు అడిగాడు. చూడండి, బాష్పీభవనం అంటే లిక్విడ్ ఏమైపోవాలి? వేపర్ లాగా మారిపోవాలి. దీనికి ఎగ్జాంపుల్స్గా ఏం తీసుకుందామంటే, అప్పుడే బట్టలు ఉతికాం, ఆ బట్టల్లో నీరు ఉండిద్ది, నీరు ఆవిరైపోవాలి. నీరు ఆవిరైపోతే బట్టలు బాగా ఎండిపోతాయి, బట్టలు బాగా ఆరాయి అని మనం మాట్లాడుతూ ఉంటాం. అది ఎగ్జాంపుల్గా తీసుకుని ఆలోచన చేద్దాం, ఈజీగా ఉండిద్ది మీకు. చూడండి, ఎవాపరేషన్ రేట్ని పెంచాలి. ఎవాపరేషన్ రేట్ని పెంచాలంటే ఇంక్రీజ్ ఇన్ ఏరియా, కరెక్టే. ఏరియాని పెంచామనుకోండి, ఎవాపరేషన్ ఏమైంది? పెరిగిద్ది. అందుకే బట్టలు ఉతికిన తర్వాత విడదీసి వెడల్పుగా చేసి ఆరేయాలి. గుట్టగా పడేసావనుకో బట్టలు ఆరవు. అంటే నువ్వు ఏరియాని పెంచావనుకో, ఎవాపరేషన్ ఏమైంది? పెరిగిద్ది. నెక్స్ట్ ఇది కరెక్టే. విండ్ స్పీడ్ పెంచావనుకో, ఏరియా బాగా ఎవాపరేషన్ బాగా పెరిగిద్ది అనమాట. బాగా గాలి ఆడుతుంది, బట్టలు ఆడేసావనుకో తొందరగా ఆరిపోతాయి. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అన్నాడు. ఇది కరెక్టే. టెంపరేచర్ బాగా ఎక్కువ ఉందనుకోండి, ఎవాపరేషన్ కూడా రేట్ ఎక్కువ ఉండిద్ది. అందుకే మంచి ఎండల్లో వేసామనుకోండి, 1-2 గంటల బట్టలు ఆరిపోతాయి. ఇప్పుడు బట్టలు ఎండలో వేసాలి, వదిలేయకూడదు, 1 గంటలో తీసేసుకోవాలి. ఎందుకంటే బట్టలు రంగుపోతాయి అన్నమాట. ఎందుకంటే ఎండ బాగా ఎక్కువ ఉండిద్ది కదా, ఎక్కువసేపు ఉంచకూడదు, ఆరంగానే తీసేసుకోవాలి. కాబట్టి అన్నీ రైటే. వాడు ఇన్కరెక్ట్ అన్నాడు. సో డి ఆప్షన్. ఇంక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ అన్నాడు, కాదు. హ్యూమిడిటీ ఎప్పుడైనా తక్కువ ఉండాలి, అప్పుడు ఎవాపరేషన్ రేట్ ఎక్కువ ఉండిద్ది. హ్యూమిడిటీ అంటే ఏంటి? గాలిలో తేమ శాతం, దాన్ని మనం హ్యూమిడిటీ అంటాం, ఆర్ద్రత అంటాం. గాలిలో తేమ శాతం ఎక్కువ ఉండకూడదు, ఉందనుకోండి అప్పుడు సరిగ్గా బట్టలు ఆరవు. అందుకే వర్షం పడే ముందు గాలిలో తేమ శాతం చాలా చల్లగా ఉండిద్ది. చల్లగా ఉన్నప్పుడు బట్టలు ఆరతాయా? ఆరవు కదా. కాబట్టి హ్యూమిడిటీ ఎప్పుడైనా ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి. వాడు ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి అదే ఇన్కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ విల్ నాట్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్. మళ్ళీ అలాంటి క్వశ్చన్ అడిగాడు. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఏది పెంచదు అని అడిగాడు. పెంచదు ఏది అన్నాడు. డిక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ పెంచిద్ది, ఇంక్రీజ్డ్ సర్ఫేస్ ఏరియా పెంచిద్ది, ఇంక్రీజ్డ్ టెంపరేచర్ పెంచిద్ది, డిక్రీజ్డ్ విండ్ స్పీడ్ ఇది పెంచదు అనమాట. ఓకేనా? విండ్ స్పీడ్ తగ్గింది అనుకోండి, ఎవాపరేషన్ తగ్గదు అంటే పెంచదనే అర్థం. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇదిగోండి, మళ్ళా ఎవాపరేషన్ గురించి అడిగాడు. సో ది ఫాలోయింగ్ కండిషన్స్ విల్ నాట్ ఫేవర్ ఎవాపరేషన్. బాష్పీభవనానికి ఏది అనుకూలించదు అన్నాడు. హై హ్యూమిడిటీ అన్నాడు. ఎస్ ఇదే కరెక్ట్. మనం ఇందాకే మాట్లాడుకున్నాంగా, హ్యూమిడిటీ ఎప్పుడైనా ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి.
పేరులో హెచ్ ఉంది కాబట్టి హై ఉండాలి అని అనుకోవద్దు. అది ఇప్పుడు ఎలా ఉండాలి, లో ఉండాలి. ఇక అన్నీ కరెక్టే. ఓకేనా, హై హ్యూమిడిటీ అనేది తప్పు అన్నమాట. నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ డిఫైన్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్. ఇదిగోండి మళ్ళా ఎవాపరేషన్ గురించి అడిగాడు. డిఫైన్ చేయండి ఎవాపరేషన్ అంటే ఏంటి అన్నాడు. చూద్దాం. సాలిడ్ వేపర్గా మారుతామా, కాదు. ఇట్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఎట్ ద బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్సా, కాదు. ఇట్ చేంజెస్ లిక్విడ్ టు గ్యాస్, కరెక్టే. ఫ్రమ్ ద సర్ఫేస్ బిలో ద బాయిలింగ్ పాయింట్, ఇది కరెక్ట్. కరెక్ట్ డెఫినేషన్ అండి అది. లిక్విడ్ నుంచి గ్యాస్గా మారాలి, సర్ఫేస్ మీద జరగాలి, బిలో బాయిలింగ్ పాయింట్ జరగాలి. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఎవాపరేషన్ ఎక్కడ, సర్ఫేస్ మీద, లిక్విడ్ నుంచి గ్యాస్, బిలో ద బాయిలింగ్ పాయింట్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిక్వైర్స్ లిక్విడ్ టు ఫ్రీజా, కాదు. లిక్విడ్ ఫ్రీజ్ అయితే సాలిడ్ అయింది, ఐస్ క్యూబ్గా మారింది, కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎనర్జీ అబ్జార్బ్డ్ డ్యూరింగ్ ద చేంజ్ ఆఫ్ స్టేట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అన్నాడు. చూడండి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి, అది సాలిడ్ టు లిక్విడ్ అవ్వచ్చు, లిక్విడ్ టు గ్యాస్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఓకేనా, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుతున్నప్పుడు కనపడకుండా కొంత హీట్ అనేది రిలీజ్ అయింది, దాన్నే హిడెన్ హీట్ అంటాం. దానికి ఒక పేరు పెట్టుకుంటే దాన్ని లేటెంట్ హీట్ అనాలి. హిడెన్ హీట్ అన్నా లేటెంట్ హీట్ అన్నా ఒకటే అర్థం. దానికి తెలుగులో పేరు గుప్తోష్ణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుప్తోష్ణం ఉన్న చోట టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండిద్ది. సో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కేవలం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుతున్నప్పుడు, పదార్థం మారుతున్నప్పుడు కొంత హీట్ బయటికి రిలీజ్ అయ్యింది, దాన్నే హిడెన్ హీట్ అంటారు. ఆప్షన్ సి లేటెంట్ హీట్ ఈస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా, లేటెంట్ హీట్కి చాలాసార్లు నేను ప్రాబ్లమ్స్ కూడా చేయించాను. ఏఎల్పి పిల్లలకి చాలా లెక్కలు చేయించాను. లేటెంట్ హీట్ ఈక్వల్ టు Q/M. ఓకేనా, లేటెంట్ హీట్ ఈక్వల్ టు ఏంటి, Q/M, అప్లైడ్ హీట్ బై మాస్ అనమాట. సో జౌల్ పర్ కేజీ లేదా జౌల్ ఇంటూ కేజీ ఇన్వర్స్, ఇది లేటెంట్ హీట్కి యూనిట్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ముందు రోజుల్లో ఇక్కడ కూడా అడగచ్చు. ఓకేనమ్మా, క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ద ఇంటర్ పార్టికల్ స్పేస్ వెన్ సాలిడ్ మెల్ట్స్ ఇన్టు లిక్విడ్ అన్నాడు. ఇది కాన్సెప్చువల్ క్వశ్చన్ అనమాట. అర్థమైంది? అసలు ఎవరు కాన్సెప్ట్ తెలియని వాళ్ళు ఎవరు పెట్టలేరండి. ఇది మంచి క్వశ్చన్ ఇది. ఓకేనా, చూడండి ఏం జరిగిద్దో చూద్దాం. సామాన్యంగా ఎంత కాన్సెప్ట్ అర్థం చేసుకుని చేయాలో చెబుతున్నాను. సాలిడ్ నుంచి లిక్విడ్గా మారాలి, వాడు చెప్పింది అదేనా? ఎస్, సాలిడ్ లిక్విడ్గా మారాలి. సాలిడ్ లిక్విడ్గా మారాలంటే టెంపరేచర్ ఏమవ్వాలి, పెరగాలి. ప్రెషర్ ఏమవ్వాలి, తగ్గాలి. అవునా కాదా? క్లారిటీ, ఈ 2 పారామీటర్స్ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు వద్దాం. ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ప్రెషర్ ఏమైంది, తగ్గింది. ప్రెషర్ తగ్గితే ఏరియా ఏమవ్వాలి, పెరగాలి. ఏరియా పెరగడం అంటే అర్థం ఏంటి, స్పేస్ పెరగడం. ఆన్సర్ ఏంటి, ఇట్ ఇంక్రీజెస్. అది అంతా ఫార్ములా ప్రకారం వెళ్ళటమే. గుర్తుపెట్టుకుని బట్టి పడితే గుర్తుండవు. కాన్సెప్ట్, సాలిడ్ లిక్విడ్గా మారితే టెంపరేచర్ పెంచితేనే పాసిబుల్ అయింది. సాలిడ్ లిక్విడ్గా మారాలంటే టెంపరేచర్ పెంచాలి, ప్రెషర్ తగ్గించాలి. ప్రెషర్ తగ్గిస్తే ఏరియా పెరిగిద్ది, ఏరియా పెరిగితే స్పేస్ పెరిగిద్ది. పార్టికల్స్ మధ్య స్పేస్ పెరిగిందంటే ఇట్ ఇంక్రీజెస్. సో ఇంటర్ పార్టికల్ స్పేస్ ఇంక్రీజెస్ అని చెప్పాలన్నమాట. అర్థమైందా? చాలా సింపుల్గా అర్థమయ్యేలా చదువుతున్నాను నేను మీకు. చూడండి, ఇదంతా దృష్టి పెట్టుకొని ఇదంతా ప్రాక్టీస్ చేసి ఇంకెలా చెప్పొచ్చు పిల్లలకి, బయట చెప్పే సార్ల కన్నా నేను ఎంత బాగా చెప్పగలను అని అర్థం చేసుకుని చదువుతున్నాను. సో మీ సపోర్ట్ నాకు ఉండాలి. సో అందరూ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వారికి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్, సో ది ఫాలోయింగ్ కండిషన్స్ విల్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్. మళ్ళా వచ్చింది, ఎవాపరేషన్ ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఓకేనా, ఏం చేద్దాం? ఇంక్రీజ్ ఇన్ హ్యూమిడిటీయా, కాదు. ఇంక్రీజ్ ఇన్ విండ్ స్పీడా, ఎస్ ఇదే కరెక్ట్. విండ్ స్పీడ్ పెంచితే సరిపోయింది.
డిక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియానా? కాదు. డిక్రీజ్ ఇన్ టెంపరేచరా? కాదు. గాలి వేగం పెరిగితే ఎవాపరేషన్ పెరిగిపోయిద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ అప్లై ప్రెజర్ టు ఏ గ్యాస్, ఓకే, వాట్ హ్యాపెన్స్ టు ద ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్ అన్నాడు. చూసారా, మళ్ళీ అడిగాడు. సార్ రెండు అడిగాడు. ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ప్రెజర్ని పెంచితే ఏమైద్ది? అప్లై ప్రెజర్ అంటే అక్కడ అర్థం ప్రెజర్ని పెట్టాడని అర్థం. దట్ మీన్స్ ఇంక్రీజ్ చేశాడని అర్థం. అక్కడ ఇంక్రీజ్ లేదుగా అని అనమాకండి. ప్రెజర్ అప్లై చేయడం అంటేనే ప్రెజర్ ఇంక్రీజ్ చేయడం అని అర్థం అనమాట. ఓకేనా? ఆ ప్రెజర్ పెంచితే ఫోర్స్ ఏమైద్ది? పెరిగిద్ది. ఏరియా ఏమైద్ది? తగ్గిద్ది. చూద్దాం. ఫోర్స్ ఇంక్రీజ్, స్పేస్ డిక్రీజ్. ఫస్ట్ ఆప్షనే ఉందిగా, ఇదే కరెక్ట్. ఇదిగోండి, ఫోర్స్ ఇంక్రీజ్ అన్నాడు. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఇంక్రీజెస్, ఇంటర్మాలిక్యులర్ స్పేస్ డిక్రీజెస్. అణువుల మధ్య ఖాళీలు తగ్గుతాయి, అణువుల మధ్య బలాలు పెరుగుతాయి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ద డెన్సిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఇంక్రీజెస్ అన్నాడు. టెంపరేచర్ పెంచితే డెన్సిటీ ఏమవుతుంది అని అడిగాడు. అదనమాట క్వశ్చన్. చూడండి, సామాన్యంగా దీనికి ఎలా చెప్పాలో చెబుతాను, జాగ్రత్తగా చూడండి. టెంపరేచర్ పెంచాం అనుకోండి, ఓకేనా? టెంపరేచర్ పెంచినప్పుడు అణువులన్నీ ఏమవుతాయి? దూరంగా మారతాయి. అవునా కాదా? అణువులన్నీ ఏమవుతాయి? దూరంగా మారతాయి. దూరంగా మారుతాం అంటే ఏమైనట్టు? వాటి వాటి వాల్యూమ్ పెరిగినట్టు. ఇదిగోండి, ఇది కోల్డ్. చూసారా, అణులన్నీ దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు టెంపరేచర్ పెట్టావు, హీట్ చేసావు, చేయగానే అణువులన్నీ ఏమైనాయి? దూరమైనవి. ఇక్కడ వాల్యూమ్కి ఇక్కడ వాల్యూమ్ ఏమైంది? తేడా గమనిస్తున్నారా? వాల్యూమ్ ఏమైంది? పెరిగింది. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. నువ్వు ఎప్పుడైతే కోల్డ్ నుంచి హాట్ రావడానికి టెంపరేచర్ పెంచావో అప్పుడు వాల్యూమ్ ఏమైంది? పెరిగింది. వాల్యూమ్ పెరిగితే డెన్సిటీ ఏమైద్ది? తగ్గిద్ది. సో టెంపరేచర్ పెంచితే డెన్సిటీ ఏమైద్ది? తగ్గిద్ది. సో డెన్సిటీ డిక్రీజెస్, సాంద్రత తగ్గిద్ది అన్నమాట. పాయింట్ మీకు అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? చూడండి, మళ్ళా చదువుతాను. మీరు టెంపరేచర్ పెంచితే లోపల మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఆ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరిగిద్ది. అవి ఎనర్జీని గెయిన్ చేసుకుంటాయి, పెరిగి ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటాయి. అలా తిరగటం వల్ల వాల్యూమ్ చాలా తగ్గిపోయిద్ది, దూరంగా మారిపోయింది. ఇదిగోండి, ఈ పిక్చర్ చూడండి, గ్యాప్ ఎంత ఉందో. వాల్యూమ్ బాగా తగ్గిపోయిద్ది, వాల్యూమ్ బాగా పెరిగిపోయిద్ది. ఇదిగోండి, ఇక్కడ ఇలా ఉంది, ఇది ఇక్కడ ఇలా ఉంది. వాల్యూమ్ బాగా పెరిగిపోయింది అనుకోండి, డెన్సిటీ ఏమైపోయిద్ది? తగ్గిపోయిద్ది. బికాస్ వాల్యూమ్ పెరిగితే డెన్సిటీ తగ్గిద్ది. అదనమాట. కాబట్టి టెంపరేచర్ని పెంచితే వాల్యూమ్ పెరిగిద్ది, వాల్యూమ్ పెరిగితే డెన్సిటీ తగ్గిద్ది. నువ్వు అలా చెప్పాలి, డైరెక్ట్ రిలేషన్ నీకు ఉండదు, నువ్వు అర్థం చేసుకొని చెప్పాలన్నమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ సర్ఫేస్ ఏరియా ఎఫెక్ట్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అన్నాడు. సర్ఫేస్ ఏరియా రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎలా కంట్రోల్ చేస్తున్నాడు? చూడండి, ఎవాపరేషన్ ఓన్లీ అక్కర్స్ విత్ లిక్విడ్స్ ఇన్ క్లోజ్డ్ కంటైనర్సా? కాదు. మూసి ఉన్న పాత్రలోని ద్రవాలు మాత్రమే బాష్పీభవనం జరుగుతాయా? అసలు మూసి ఉంటే జరగదు. ఎప్పుడైనా ఒక రాగి జావ కాసాము, ఆరాలి అంటే ఏం చేయాలి? మూత తీయాలి. సో రాంగ్. లార్జ్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజెస్ ఎవాపరేషన్. ఎస్, ఇదే కరెక్ట్. ఇదిగోండి, గ్లాస్లో పెట్టాడు, ఇక్కడ ఏరియా చాలా తక్కువ ఉంది. అదే బౌల్లో పెట్టాడు, ఏరియా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి గ్లాస్లో పోసిన రాగి జావ కన్నా గిన్నెలో పోసిన రాగి జావ ఏమైద్ది? తొందరగా ఆరిద్ది. ఎవాపరేషన్ అయిందా లేదా? అలాగనమాట. ఒక్క నిమిషం, కాలు పట్టేసింది. అబ్బా, సారీ, ఒక్క నిమిషం. ఎలా పడితే అలా కూర్చుంటే కాలు పట్టేస్తున్నాయి.
చూడండి నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ఎవాపరేషన్ వెన్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్స్ డిక్రీజెస్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది టెంపరేచర్ అన్నాడు. ఏమన్నాడు? డ్యూరింగ్ ఎవాపరేషన్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్స్ డిక్రీజెస్. మస్తు క్వశ్చన్. కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అయిందనమాట. ఇందాక ఏం మాట్లాడుకున్నాం? టెంపరేచర్ పెంచితే కైనెటిక్ ఎనర్జీ పెరిగిందని మాట్లాడుకున్నాం ఇందాక. ఇప్పుడు క్వశ్చన్లో కైనెటిక్ ఎనర్జీ తగ్గింది అంటే టెంపరేచర్ ఏమవ్వాలి? తగ్గాలి. పెరిగితే పెరిగింది అన్నప్పుడు తగ్గితే తగ్గాలి కదా, అవునా కాదా? తగ్గాలి. టెంపరేచర్ తగ్గింది అనుకోండి, ఎవాపరేషన్ ఏమైంది? అది తగ్గుతుంది, అంతేనే కదా. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అన్నాడు. టెంపరేచర్ డిక్రీజెస్, ఇదిగోండి డిక్రీజెస్. కాబట్టి టెంపరేచర్ని పెంచితే కైనెటిక్ ఎనర్జీ పెరిగిద్ది, కైనెటిక్ ఎనర్జీని తగ్గిస్తే టెంపరేచర్ తగ్గిపోయింది. ఓకేనా? సో ఇట్ డిక్రీజెస్ అని అర్థం. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది టెంపరేచర్ అన్నాడు. టెంపరేచర్ డిక్రీజెస్. ఓకేనా? డ్యూరింగ్ ఎవాపరేషన్, ఈ సమయంలో. అప్పుడు ఎవాపరేషన్ కూడా తగ్గిపోయింది. నెక్స్ట్, అప్లయింగ్ ప్రెషర్ టు ఏ గ్యాస్. గ్యాస్కి ప్రెషర్ అప్లై చేస్తే ఏమైంది అన్నాడు. టెంపరేచర్ టు డిక్రీజా? కాదు. పార్టికల్స్ టు కమ్ క్లోజర్. ఎస్, ఇది కరెక్ట్. పార్టికల్స్ ఏమవుతాయి? క్లోజ్గా వస్తాయి. ప్రెషర్ అప్లై చేస్తే అంతే కదా. ఇదిగోండి పార్టికల్స్ మీద పైనుంచి ప్రెషర్ అప్లై చేస్తున్నాం, అణువులన్నీ ఏమవుతాయి? దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి పార్టికల్స్ని దగ్గర తీసుకురావాలంటే ప్రెషర్ అప్లై చేయాలి. ఓకేనా? ఎందుకంటే ప్రెషర్ని పెంచామనుకోండి ఏరియా బాగా తగ్గిపోతుంది, కాబట్టి అన్ని మాలిక్యూల్స్ దగ్గరికి వచ్చేస్తాయి. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ డస్ నాట్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఏది పెంచదు అన్నాడు. ఇంక్రీజ్ టెంపరేచర్ కాదు, ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా కాదు, ఇంక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ అనమాట. ఇది పెంచదు. ఎవాపరేషన్ ఏది పెంచదు? హ్యూమిడిటీ పెంచదు. ఓకేనా? రిపీటెడ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ద పార్టికల్స్ ఆన్ హీటింగ్ సాలిడ్ అన్నాడు. ఒక సాలిడ్ తీసుకొని మనం టెంపరేచర్ పెంచాం, అప్పుడు పార్టికల్స్ ఏమవుతాయి అన్నాడు. ఏమవుతాయి? దే బ్రేక్ ఇన్ టు అదర్ ఎలిమెంట్సా? కాదు. దే వైబ్రేట్ విత్ మోర్ ఎనర్జీ. ఎస్, ఇదే కరెక్ట్. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎప్పుడైతే మనం హీట్ని సాలిడ్కి అప్లై చేస్తామో దే వైబ్రేట్ విత్ మోర్ ఎనర్జీ. సో దే ఫ్రీజ్ అండ్ బికమ్ స్టాటిక్ అనేది తప్పు. దే స్టాప్ ఇంటరాక్టింగ్ కంప్లీట్లీ తప్పు. సో బి ఆప్షన్ ఉన్న వాటిలో కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ డస్ నాట్ సపోర్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అన్నాడు. సో డస్ నాట్ అన్నాడు. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ని పెరుగుదలకు దోహదపడనిది ఏంటి అన్నాడు. ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా కాదు, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ కాదు, ఇంక్రీజ్ ఇన్ విండ్ స్పీడ్ కాదు, ఇంక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ అనమాట. ఇది దోహదపడదు. సో ఇంక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ ఉండకూడదు, అక్కడ డిక్రీజ్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్యాక్టర్ డస్ నాట్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్. మళ్ళీ అదే అడిగాడు. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఏది పెంచదు అన్నాడు. సో డిక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ పెంచిద్ది, ఇంక్రీజ్ ఇన్ విండ్ స్పీడ్ పెంచిద్ది, ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా పెంచిద్ది. ఎస్, ఇది పెంచదు అనమాట. డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ పెంచదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకర్స్ డ్యూ టు కంటిన్యూస్ మూమెంట్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్ అన్నాడు. వాయు కణాల నిరంతర కదలిక కారణంగా కింది వాటిలో ఏది సంభవిస్తుంది అన్నాడు. వాయు కణాలు అంటే గ్యాస్ పార్టికల్స్ నిరంతరంగా కదులుతూ ఉండడం అనేది దేనికి ఉదాహరణ? మెల్టింగ్ కాదు, ఎవాపరేషన్ కాదు, డిఫ్యూజన్ వ్యాపనం అన్నమాట. సో కంటిన్యూస్ మూమెంట్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్ ఇన్ ఏ గ్యాసీ స్టేట్ మ్యాటర్ ఈజ్ రీజన్ ఆఫ్ డిఫ్యూజన్ అనమాట, వ్యాపనం. హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్కి పార్టికల్స్ మూమెంట్ జరిగిద్దని మాట్లాడుకున్నాం కదా, దట్ ఈస్ కాల్డ్ డిఫ్యూజన్ అనమాట. సో కండెన్సేషన్ కూడా కాదు. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ అక్కర్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. డస్ నాట్ అక్కర్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ పెరగడం వలన ఏం జరగదు అన్నాడు. ఓకేనా? చూద్దాం.
చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ మారిద్దా, సాలిడ్ లిక్విడ్గా మారిద్ది, లిక్విడ్ గ్యాస్గా మారిద్ది టెంపరేచర్ పెంచితే. కైనెటిక్ ఎనర్జీ పెరిగిద్దా, ఎస్ కైనెటిక్ ఎనర్జీ అనేది పెరిగిద్ది. ఇంక్రీజ్ ఇన్ పార్టికల్ మూమెంటా, ఆ ఇంక్రీజ్ ఇన్ పార్టికల్ మూమెంట్ ఇది జరిగిద్ది. డిక్రీజ్ ఇన్ పార్టికల్ స్పేస్ ఇది జరగదు అనమాట. ఓకేనా, పార్టికల్ స్పేస్ అనేది డిక్రీజ్ అవ్వదు. ఓకేనా, సామాన్యంగా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసిద్ది అనమాట. సో డి ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్ అండ్ దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు విచ్ యాక్టివిటీ షోస్ దట్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్. పదార్థంలోని కణాలు నిరంతరం కదులుతున్నాయని ఏ చర్య ద్వారా చెప్పచ్చు అని అడిగాడు. చూద్దాం. వాటర్ బీయింగ్ హీటెడ్ టు ఇట్స్ బాయిలింగ్ పాయింట్. నీటిని బాష్పీభవన స్థానానికి వేడి చేస్తే పదాలు కదులుతూ ఉండేని అర్థమా, కణాలు కదులుతూ ఉండేని అర్థమా? కాదు. గది ఉష్ణోగ్రత వద్ద మంచు కరగడం కాదు. షుగర్ సెట్లింగ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ది గ్లాస్ ఆఫ్ ది వాటర్. షుగర్ సెట్లింగ్, ఒక గ్లాస్ నీటి అడుగున చక్కెర స్థిరపడతాం కాదు. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫ్రాగ్రెన్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ స్ప్రెడింగ్ ఇన్ ఏ రూమ్. గదిలో పెర్ఫ్యూమ్ వాసన వ్యాపించడం అనేది కంటిన్యూస్లీ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా, ఇది మనకి డిఫ్యూజన్ ద్వారా జరిగింది. ఒక గదిలో ఉండి మనం స్ప్రే కొట్టుకుంటే రూమ్ మొత్తం మనకి స్ప్రెడ్ అవుతుంది ఆ ఫ్రాగ్రెన్స్ అనేది. అది డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. అక్కడ కంటిన్యూస్లీ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ జరుగుతుంది అనమాట. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ పెంచేది ఏంటి అన్నారు. డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ కాదు. ఎస్ బి ఆప్షన్. ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. ఇంక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ కాదు. డిక్రీజ్ ఇన్ విండ్ స్పీడ్ కూడా కాదు. ఏరియాని పెంచాలి. ఇదిగో లో సర్ఫేస్ ఏరియా, హై సర్ఫేస్ ఏరియా. ఏరియాని పెంచాడు కదా, ఎవాపరేషన్ ఏమైంది, పెరిగిద్ది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్. టెంపరేచర్ ఆఫ్ ఏ గ్యాస్ ఇంక్రీజ్ చేశాడు, కాన్స్టాంట్ వాల్యూమ్. ఓకే, వాట్ హ్యాపెన్స్ టు ప్రెషర్ అన్నాడు. ప్రెషర్కి ఏమైంది అన్నాడు. ఏమైంది, సామాన్యంగా టెంపరేచర్ని పెంచితే ప్రెషర్ కూడా పెరుగుతుంది అట్ కాన్స్టాంట్ వాల్యూమ్. సో టెంపరేచర్ని పెంచితే ప్రెషర్ కూడా పెరుగుతుంది అనమాట. ఇట్ ఇంక్రీజెస్. వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ కండిషన్ లేకపోతే రాంగ్ అయిపోయింది. ఓకేనా, కాబట్టి టెంపరేచర్ పెంచితే ప్రెషర్ పెరిగితే అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇది ఎలా మనకి గ్యాసియస్ లాస్ ఉన్నాయి తెలుసా. మనకి బాయిల్స్లా, చార్లెస్లా, గేలుసాక్స్లా, అవగాడోలా అని ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన టెంపరేచర్ పెంచితే ప్రెషర్ పెరుగుతుంది అనేది ఎలా, ఈ నాలుగిట్లో ఎలానో కామెంట్ సెక్షన్లో రాయండి, చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ సిరింజీ మీద క్వశ్చన్ అడిగాడు, చూడండి ఎంత పెద్దగా అడిగాడు. ఏ సీల్డ్ సిరింజీ. గాలిలో ఉన్న మూసి ఉన్న సిరింజీని ఒక చివర మూసి ఉంచి మరో చివరి నుండి నొక్కితే సిరింజీ లోపల గాలి స్థితి పరంగా ఏది జరిగే అవకాశం ఉంది అన్నాడు. ఇంగ్లీష్లో చదువుతాను. ఏ సీల్డ్ సిరింజీ కంటైనింగ్ ఎయిర్ ప్రెషర్ ఫ్రమ్ వన్ ఎండ్ వైల్ కీపింగ్ ద అదర్ ఎండ్ క్లోజ్డ్. ఒక ఎండ్ క్లోజ్ చేశాడు, ఇంకో ఎండ్ ప్రెషర్ అప్లై చేస్తున్నాడు. వాట్ ఈస్ ద మోస్ట్ లైక్లీ అవుట్కమ్ ఆఫ్ దిస్ యాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఎయిర్ ఇన్సైడ్ ద సిరంజీ. ఏ స్టేట్మెంట్ కరెక్ట్, అవుట్కమ్ ఏంటి అన్నాడు. చూడండి, ప్రెషర్ అప్లై చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రెషర్ పెంచుతున్నాడో ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నాడు, ప్రెషర్ పెంచుతున్నాడు, అవునా కదా. ప్రెషర్ పెంచుతున్నప్పుడు ఏరియా ఏమైంది, డిక్రీజ్ అయింది. అయితే అక్కడ ఏరియా కాకుండా ఏరియా ప్లేస్లో మనకి ఏమి ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు అనమాట. కాబట్టి ప్రెషర్ పెంచితే వాల్యూమ్ ఏమైంది, డిక్రీజ్ అయింది. సో ప్రెషర్ ఇంక్రీజెస్, వాల్యూమ్ డిక్రీజెస్ అనేది కావాలి. ఇదిగోండి ఎక్కడ ఉంది చూడేసారా, సి ఆప్షన్.
వాల్యూమ్ ఆఫ్ ది ఎయిర్ డిక్రీజెస్, ప్రెషర్ ఇంక్రీజెస్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సిరింజి లోపల వాల్యూమ్ తగ్గిపోయిద్ది, ప్రెషర్ పెరిగిపోయిద్ది. అదనమాట జరిగేది. ఓకేనా? కమింగ్ టు select the correct statement. Okay, the large spaces between gas particles allow them to be easily squeezed into smaller volumes అన్నాడు. అవును, గ్యాస్ పార్టికల్స్ లోపల అణువులన్నీ చాలా దూరంగా ఉంటాయి కాబట్టి వాటికి కంప్రెసిబిలిటీ చాలా ఎక్కువ. అందువల్ల వాటిని మనం ఏం చేయొచ్చు, ఈజీగా స్క్వీజ్ చేయొచ్చు, అంటే కుదించవచ్చు అనమాట. మనకి కావాల్సిన వాల్యూమ్కి వాటిని కుదించవచ్చు. అదే మనం చేస్తున్నాం. గ్యాసెస్ మన ఇంట్లో ఉండే ఎల్పిజి గ్యాసెస్ ఉన్నాయా, గ్యాస్ని మనం ఏం చేస్తున్నాం, కంప్రెస్ చేసి దాంట్లో పెడుతున్నాం. అందుకే వాటిని కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని పిలుస్తూ ఉన్నాం. సో అది గ్యాస్ పార్టికల్స్కి చాలా అనుకువగా జరిగింది. రైటే. గ్యాస్ పార్టికల్స్ హ్యావ్ హై యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. రైటే. వాటికి కైనెటిక్ ఎనర్జీ యావరేజ్ పరంగా చూసుకుంటే చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట. ఓకే, ఎందుకంటే దూరంగా ఉన్నాయి కాబట్టి ఒకదానికోటి తగులుతూ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాయి. సో బోత్ ఏ అండ్ బి కరెక్ట్. దానితో దూరంగా ఉన్నాయి కాబట్టి మూమెంట్ అనేది ఉండిద్ది. మూమెంట్ అనేది ఉంది అంటే దెర్ ఈజ్ మోషన్. మోషన్ ఉంది అంటే దెర్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ. అలాగనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Why do we feel cool when sweat evaporates from our skin అన్నాడు. సామాన్యంగా మన బాడీ నుంచి చెమట కారుతున్నప్పుడు ఆ చెమట స్వెట్ ఎవాపరేట్స్, చెమట ఎప్పుడైతే ఆవిరవుతూ ఉండిద్దో, ఇదిగోండి ఈ నీటి బొట్టు అంటే లిక్విడ్, ఇదేమవుతుంది, వేపర్గా వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే లిక్విడ్ గ్యాస్గా మారుతుందో కొంత హీట్ రిలీజ్ అయ్యిద్ది మన బాడీ నుంచి. అర్థమైందా? ఆ ఎవాపరేషన్ జరుగుతున్నప్పుడు మన బాడీ చల్లగా ఫీల్ అయింది. కాబట్టి చెమట చర్మాన్ని చల్లబరిచే స్ఫటికాలను ఏర్పరుస్తుందా? కాదు. చెమట ఆవిరయ్యే ముందు మంచుగా మారుతుందా? కాదు. ఆవిరి సమయంలో చెమట వేడిని విడుదల చేస్తుందా? కాదు. చెమట వేడిని ఎందుకు విడుదల చేసింది? డి ఆప్షన్ కరెక్ట్. చెమట ఆవిరి కావటానికి మన చర్మం నుండి వేడిని గ్రహిస్తుంది. ఏంటి? చెమట స్వెట్ ఆవిరిగా వేపర్గా మారటానికి, ఇది లిక్విడ్ ఇది గ్యాస్, మారటానికి కొంత హీట్ దానికి కావాలి. ఆ హీట్ ఎప్పుడైతే మన బాడీ నుంచి బయటికి వెళ్తుందో అప్పుడు మనం చల్లగా ఫీల్ అవుతాం. అదనమాట మనం చల్లగా ఫీల్ అయ్యే వెనకాల ఫిజిక్స్ ఏంటి అంటే ఇదిగోండి ఇదనమాట. వెన్ స్వెట్ ఎవాపరేట్స్ అవర్ బాడీ రిలీజెస్ సమ్ హీట్. మన బాడీ నుంచి హీట్ బయటికి వెళ్ళిపోయినప్పుడు వీ ఫీల్ కూల్, చల్లగా ఫీల్ అవుతాం. దట్ ఈస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనమ్మా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్ అన్నాడు. సో లిక్విడ్ ప్రాపర్టీస్ ఏంటో తెలియాలి. లిక్విడ్కి ఏముండిద్ది? నో ఫిక్స్డ్ షేప్ బట్ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండిద్ది. నో ఫిక్స్డ్ షేప్ బట్ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండిద్ది. ఎక్కడుంది? ఇదిగోండి బి ఆప్షన్. నో ఫిక్స్డ్ షేప్ బట్ ఫిక్స్డ్ వాల్యూమ్. దేంట్లో పోసినా సరే దాని వాల్యూమ్ కామన్గా ఉండిద్ది. కానీ ఇక్కడ షేప్ వేరు, ఇక్కడ షేప్ వేరు, ఇక్కడ షేప్ వేరు. షేప్స్ ఆర్ డిఫరెంట్, వాల్యూమ్ ఈజ్ సేమ్. ఓకేనా? నెక్స్ట్, డ్యూరింగ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ అన్నాడు. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు, శక్తి పరివర్తన జరుగుతున్నప్పుడు కాన్స్టెంట్గా శక్తి ఎప్పుడు ఎలా ఉండిద్ది? ఇన్ఫైనైట్గా ఉండిద్ది. అంటే ఎనర్జీ ఎప్పుడు మారదు, రిమైన్స్ అన్చేంజ్డ్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో చదువుకున్నాం కదా, ఎనర్జీని క్రియేట్ చేయలేము, డిస్ట్రాక్ట్ చేయలేము. ఒక రూపం నుంచి ఇంకో రూపంగా మారుతున్నప్పుడు ఎనర్జీ వాజ్ కాన్స్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్యాసెస్ క్యారెక్టరిస్టిక్స్ అడిగాడు. వీటికైతే ఫిక్స్డ్ షేపు, ఫిక్స్డ్ వాల్యూమ్ రెండూ ఉండవు. నో,
రెండు ఎస్ ఉందనుకోండి, అది సాలిడ్స్. సాలిడ్స్కి ఫిక్స్డ్ షేపు ఫిక్స్డ్ వాల్యూమ్ రెండు ఉంటాయి. కానీ అదే గ్యాసెస్ అనుకోండి, వాటికి నో ఫిక్స్డ్ షేపు నో ఫిక్స్డ్ వాల్యూమ్. సో రెండు నో ఉండాలి. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నో ఫిక్స్డ్ షేపు నో ఫిక్స్డ్ వాల్యూమ్. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ది అట్రాక్షన్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ ది మ్యాటర్. పదార్థ కణాల ఆకర్షణ గురించి కింది వాటిలో ఏది సరైన వాక్యం అన్నాడు. చూడండి. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పార్టికల్స్ అన్నాడు. ఎస్, ఇదే కరెక్ట్. ఆకర్షణ బలం వేరు కణాలకు వేరువేరుగా ఉండిద్ది. సాలిడ్లో ఉండే ఆకర్షణ బలాలు వేరు, లిక్విడ్లో ఉండే ఆకర్షణ బలాలు వేరు, గ్యాసెస్లో ఉండే ఆకర్షణ బలాలు వేరు. పదార్థం మారే కొద్దీ లోపల బలాలు మారతాయి. అవునా కాదా? వాయువులతో పోలిస్తే ద్రవాలతో ఆకర్షణ బలం తక్కువ కాదు. ఘన పదార్థాలతో పోలిస్తే ద్రవ కాదు. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అనమాట. వేరు కణాలకి సమానంగా ఉండిద్ది అన్నాడు. ఇది రాంగే. వేరు కణాలకి వేరువేరుగా ఉండిద్ది అనేది రైట్ అన్నమాట. నెక్స్ట్, హౌ డస్ ద స్పేస్ బిట్వీన్ పార్టికల్స్ చేంజ్ ఫ్రమ్ సాలిడ్ టు గ్యాస్. ఘన పదార్థం నుంచి వాయువుకి స్థితి మారేటప్పుడు కణాల మధ్య ఖాళీ స్థలం ఎలా మారుతుంది అన్నాడు. ఎలా మారుతుంది? ఇదేమో సాలిడ్, ఇదేమో గ్యాస్. సాలిడ్ నుంచి గ్యాస్కి వెళ్తున్నప్పుడు ఇక్కడేమో స్పేస్ లేదు, ఇక్కడ ఏమైంది? స్పేస్ ఎక్కువ ఉంది. సో స్పేస్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. దో ద స్పేస్ ఇంక్రీజెస్ యాజ్ మ్యాటర్ చేంజెస్ ఫ్రమ్ సాలిడ్ టు గ్యాస్. బి ఆప్షనే కరెక్ట్. స్పేస్ ఇంక్రీజ్ అయింది అనమాట. ఆల్వేస్ హ్యావ్ ఈక్వల్ స్పేసింగా? కాదు. స్పేస్ రిమైన్స్ అన్చేంజ్డా? కాదు. స్పేస్ డిక్రీజెస్సా? కాదు. ఇక్కడ స్పేస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైంది? పెరిగింది. కాబట్టి బి ఆప్షనే కరెక్ట్ అవ్వాలి. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ డూ పార్టికల్ పొసెస్ ద హైయెస్ట్ స్పీడ్ ఆఫ్ ర్యాపిడ్ ర్యాండమ్ మోషన్. ఏ స్థితిలో ఉన్న పదార్థ స్థితిలో కణాలు అత్యంత వేగంగా యాదృచ్ఛికంగా ర్యాండమ్గా కదులుతాయి అన్నాడు. లిక్విడ్స్ కాదు, సాలిడ్స్ కాదు, గ్యాస్. గ్యాస్లో పార్టికల్స్ చాలా దూరంగా ఉంటాయి, అందుకే బాగా మూవ్ అవుతూ ఉంటాయి. Why does the temperature of ice remains constant during melting of ice? Why does temperature of ice remains constant? ఐస్ అనేది మెల్ట్ అయ్యి లిక్విడ్గా మారుతున్నప్పుడు టెంపరేచర్ ఎలా ఉందంటే కాన్స్టెంట్గా ఉందన్నమాట. ఇందాక చెప్పాను, ఐస్ అనేది సాలిడ్, లిక్విడ్ అనేది గ్యాస్. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుతున్నప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనకి కనపడకుండా ఒక హీట్ ఉండిద్ది. ఓకేనా? దాన్ని మనం ఏమన్నాం? లేటెంట్ హీట్ అన్నాం. దాని పని ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు బ్రేక్ ద బాండ్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్. ఎస్, అణువుల మధ్య బంధాలని విచ్ఛిన్నం చేస్తుంది. అందుకే ఒక సాలిడ్ క్యూబ్లో ఇలా చాలా క్యూబ్స్ ఉంటాయి. ఆ క్యూబ్స్ అన్ని ఏమవ్వాలి? బ్రేక్ అయిపోవాలి. బ్రేక్ అయిపోయి ద్రవంగా మారాలి. ఒక ఐస్ క్యూబ్ ఇలా మారిపోవాలి. అలా మారాలి అంటే లోపల అణువుల మధ్య ఉన్న బలాన్ని ఏం చేయాలి? బ్రేక్ చేయాలి. సో హీట్ ఈజ్ యూజ్ టు బ్రేక్ ద బాండ్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ అనమాట. ఓకేనా? కమింగ్ టు వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ సాలిడ్ ఈజ్ హీటెడ్ కంటిన్యూస్లీ. ఒక సాలిడ్ని కంటిన్యూస్గా నిరంతరం వేడి చేస్తూ ఉంటే ఏమైంది? ఇట్ ఎక్స్పాండ్సా అండ్ టర్న్స్ ఇన్ టు గ్యాసా? కాదు. ఇట్ ష్రింక్ సంకోచిస్తుందా? కాదు. ఇట్ ఎవాపరేట్స్ డైరెక్ట్లీ? కాదు. పర్ఫెక్ట్ ఆన్సర్ ఇదనమాట. ఇట్ మెల్ట్స్ అండ్ మే లేటర్ ఎవాపరేట్. మెల్ట్ అవుతుంది, మెల్లిగా ఏమైపోతుంది? ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? పర్ఫెక్ట్గా ఒక సాలిడ్ క్యూబ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. అది ముందు లిక్విడ్గా మారిద్ది, మెల్ట్ అయింది, నెక్స్ట్ ఎవాపరేట్ అయిపోయింది. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా? బయట మీకు అర్థమవటానికి పక్క సైట్స్లో మీకు పిక్చర్స్ కూడా వస్తూ ఉన్నాయి, వాటిని చూడండి. ఓకేనా? మీకు క్లారిటీ వస్తూ ఉండిద్ది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్స్ ఆఫ్ సాలిడ్ ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్. టెంపరేచర్ పెంచితే కైనెటిక్ ఎనర్జీ ఏమైద్ది? పెరిగిద్ది.
సో కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ వాటర్ ఎవాపరేట్ ఫాస్టర్, వాటర్ త్వరగా ఆవిరయ్యేలా చేయాలి, అప్పుడు నువ్వేం చేయాలన్నాడు. ఓకే, ఏం చేయాలి? యూజ్ ఏ నారో డీప్ కంటైనరా? కాదు. చిన్న కంటైనర్ తీసుకుంటూ కుదిరిద్దా? కాదు, పెద్దది తీసుకోవాలి, కాబట్టి రాంగ్. ప్లేస్ ఇట్ ఇన్ ఏ కూల్ హ్యూమిడ్ రూమా? కాదు. ఆవిరి అవ్వాలి అంటే తేమతో కొన్ని గదిలో ఉంచకూడదు. ఇంక్రీజ్ ద టెంపరేచర్, ఉష్ణోగ్రతను పెంచి గాలి తగిలేలా పెట్టాలి. ఎస్, ఇది కరెక్ట్ అనమాట. ఆవిరి అవ్వాలి అంటే టెంపరేచర్ బాగా ఎక్కువ ఉండాలి, ఎయిర్ స్పీడ్ బాగా ఎక్కువ ఉండాలి. ఈ రెండు బాగున్నాయి అనుకోండి, త్వరగా ఎవాపరేషన్ జరిగింది. ఓకేనా? కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, లిక్విడ్స్ హ్యావ్, లిక్విడ్స్ ఇందాక చెప్పాను, లిక్విడ్స్కి ఫిక్స్డ్ షేప్ ఉండిద్ది కానీ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండదు. కాబట్టి ఇదిగోండి, ఏ డిఫైన్ ఫిక్స్డ్ షేప్ అండ్ నో ఫిక్స్డ్ వాల్యూమ్, ఇది కరెక్ట్. ఓకేనా? డిఫైన్స్ ఫిక్స్డ్ షేప్ అండ్ నో ఫిక్స్డ్ వాల్యూమ్ అన్నమాట. అంతేగా? ఓ, ఇక్కడ రాంగ్ చెప్పాను. ఇది కాదు, ఇది కదా. నో డిఫైన్ షేప్ బట్ హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఫస్ట్ షేప్ నో ఉండాలి, నేను రివర్స్తో చెప్పా. నో ఫిక్స్డ్ షేప్ బట్ కాన్స్టెంట్ వాల్యూమ్, ఇదన్నమాట కరెక్ట్. సో సి ఆప్షన్ కరెక్ట్. నో డిఫైన్ షేప్ బట్ హ్యాజ్ ఎ ఫిక్స్డ్ వాల్యూమ్, సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్? రేట్ ఆఫ్ ఎవాపరేషన్ పెంచాలంటే ఏముండాలి? లో సర్ఫేస్ ఏరియానా? రాంగు. హై టెంపరేచరు, ఇంక్రీజ్డ్ విండ్ స్పీడ్, ఎస్ ఇదే కరెక్ట్. టెంపరేచర్ ఎక్కువ ఉండాలి, విండ్ స్పీడ్ ఎక్కువ ఉండాలి, రెండు ఉంటే ఎవాపరేషన్ ఎక్కువ ఉండిద్ది. నెక్స్ట్ క్వశ్చన్, వై డూ వీ స్ప్రెడ్ క్లాత్స్? ఇందాక చెప్పాం కదా, బట్టలు ఆరేసే సమయంలో ఇలా పడేయకుండా ఇలా మనం ఏం చేస్తాం, వేరు చేసి విడదీసి చక్కగా వేస్తాం. వై డూ వీ స్ప్రెడ్ క్లాత్స్? బట్టలు ఆరబెట్టేటప్పుడు వాటిని ఎందుకు వెడల్పుగా స్ప్రెడ్గా ఆరేస్తామన్నాడు. ఓకేనా? ఎందుకు ఆడేస్తాం చూద్దాం. ఇంక్రీజింగ్ ద సర్ఫేస్ ఏరియా విల్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అన్నాడు. కరెక్టే, ఏరియాని పెంచితే ఎవాపరేషన్ పెరిగిద్ది. ఇంక్రీజింగ్ విండ్ స్పీడ్ విల్ నాట్ ఎలో క్లాత్ టు ఫ్లై, కాదు. టు రిమూవ్ ఇంకిల్సా? కాదు. ఏ ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఓకేనా? ఇంక్రీజ్ ఇన్ విండ్ స్పీడ్ విల్ నాట్ ఎలో, గాలి పెరగడం వల్ల బట్టలు ఎగరకుండా ఉంటాయా? కాదు. ముడతలు తొలగించడానికి కాదు. ఉపరితల వైశాల్యాన్ని పెంచడం వలన బాష్పీభవన రేటు పెరిగిద్ది. సో ఓన్లీ ఏ ఇస్ ద కరెక్ట్ అనమాట. ఓకేనా? ఇదిగోండి పిక్చర్, మీకు స్టార్టింగ్లో చెప్పాను, అర్థమవడానికి ఒక పిక్చర్ కూడా సెట్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ వై గ్యాసెస్ కెన్ బి కంప్రెస్డ్ ఈజీలీ కంపేర్డ్ టు సాలిడ్స్ అండ్ లిక్విడ్స్? ద్రవాలతో ఘన పదార్థాలతో పోలిస్తే వాయువులను సులభంగా సంపీడనం చేయవచ్చు, కంప్రెస్ చేయవచ్చు. ఎందుకు చూద్దాం. గ్యాసెస్ హ్యావ్ లూజ్లీ ప్యాక్డ్ పార్టికల్స్ విత్ లార్జ్ ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్, ఇదే కరెక్ట్. గ్యాసెస్లో పార్టికల్స్ అన్నీ చాలా దూరంగా ఉంటాయి, సో లూజ్లీ ప్యాక్డ్గా ఉంటాయి, స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉండిద్ది, అందుకే వాటిని ఎక్కువ మనం కంప్రెస్ చేయొచ్చు. గ్యాసెస్ ఆఫ్ హై మాసా? కాదు. లో కైనెటిక్ ఎనర్జీయా? కాదు. డు నాట్ ఆక్యుపై స్పేసా? కాదు. అవి కారణాలు కాదు. ఏ ఇస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ద స్పేస్ బిట్వీన్ పార్టికల్స్ ఈజ్ మ్యాక్సిమం? పదార్థం ఏ స్థితిలో ఉన్నప్పుడు కణాల మధ్య ఖాళీ ఎక్కువ అన్నాడు. గ్యాసే కదా, గ్యాసియస్లో పార్టికల్స్ మూమెంట్ ఎక్కువ, స్పేస్ ఎక్కువ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ చేంజెస్ ఇన్వాల్వ్స్ బోత్ హీట్ అబ్జార్ప్షన్ అండ్ చేంజ్ ఇన్ స్టేట్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ అన్నాడు. సాలిడ్ నుంచి లిక్విడ్ జరగాలి, చేంజ్ మారాలి. సాలిడ్ లిక్విడ్గా మారుతాను ఏమంటాం? సబ్లిమేషనా? లిక్విడ్గా మారుతాం అన్నాడు, మెల్టింగ్ ఆఫ్ ఐస్ అనమాట.
ఐస్ క్యూబు, వాటర్, సాలిడ్, లిక్విడ్ అనమాట. కాబట్టి మంచు కరగటం అనేది హీట్ అబ్జర్వ్ చేసుకొని ఒక సాలిడ్ లిక్విడ్గా మారటం అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆవిరి ద్రవీభవించడం అంటే గ్యాస్ లిక్విడ్గా మారతాం. ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్ అంటే లిక్విడ్ సాలిడ్గా మారతాం. సబ్లిమేషన్ అంటే సాలిడ్ గ్యాస్గా మారతాం. కానీ వాళ్ళు సాలిడ్ లిక్విడ్ అని అడిగాడు కాబట్టి మనం ఇదే పెట్టాలి, డి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ పార్టికల్స్ ఆర్ డాష్ ఇన్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అన్నాడు. ఫోర్స్ అడిగాడు. అణువుల మధ్య ఆకర్షణ బలాలు సాలిడ్స్లో ఎలా ఉంటాయి అన్నాడు. సాలిడ్స్లో మ్యాక్సిమంగా ఉండిద్ది, లిక్విడ్స్లో మోడరేట్గా ఉండిద్ది. ఇక్కడ రాశానా? సాలిడ్స్లో మ్యాక్సిమం దగ్గరగా ఉంటాయి కాబట్టి, లిక్విడ్స్లో మోడరేట్, గ్యాసెస్లో మినిమం ఉండిద్ది. సో బి ఆప్షన్, మ్యాక్సిమం, ఇంటర్మీడియట్ టు మోడరేట్, గరిష్టంగా, మధ్యస్థంగా, కనిష్టంగా ఉంటాయి సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అనమాట. మీకు కింద పిక్చర్లో కూడా చూపించాను నేను, చూపిస్తా. ఇదిగోండి, చూసారా? ఇక్కడ ఫోర్స్ చాలా ఎక్కువ ఉండిద్ది, ఇక్కడ ఇంటర్మీడియట్గా ఉండిద్ది, ఇక్కడ తక్కువ ఉండిద్ది అనమాట. దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఫోర్స్ ఎక్కువ అనమాట. అదే క్వశ్చన్ డిఫరెంట్గా అడిగాడు. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మెటల్స్ ఆర్ జనరల్లీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. మెటల్స్ సామాన్యంగా మంచి ఉష్ణ వాహకాలు. ఓకే, ఏది మినహాయింపు అన్నాడు. ఎగ్జంప్షన్ ఏంటి అన్నాడు. అల్యూమినియం కరెక్టే, ఐరన్ కరెక్టే, కాపర్ కరెక్టే, మెర్క్యూరీ కాదు. ఓకేనా, మెర్క్యూరీ ఈజ్ నాట్ గుడ్ కండక్టర్ అనమాట ఉన్న వాటితో పోల్చుకుంటే. ఇట్స్ ఏ లిక్విడ్ మెటల్, గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్ క్వశ్చన్, 51 క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ ప్రెషర్ యూజ్డ్ ఇన్ మెజరింగ్ గ్యాసెస్? జౌల్ కాదు, న్యూటన్ కాదు, కెల్విన్ కాదు, పాస్కల్. ప్రెషర్ పాస్కల్ అనొచ్చు లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఇదనమాట. సో ఓవరాల్గా హీట్ అండ్ టెంపరేచర్ కూడా మనం ఫినిష్ చేసుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మెకానిక్స్ని ఆపుకుందాం. 419 క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా రోజులు పట్టిద్ది. దాన్ని మాట్లాడదాం, టైం తీసుకొని మాట్లాడదాం. నెక్స్ట్ మనం మోడర్న్ ఫిజిక్స్ మాట్లాడుకుందాం, 30 క్వశ్చన్స్. నెక్స్ట్ మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మోడర్న్ ఫిజిక్స్. కాబట్టి ఎవరైతే నెక్స్ట్ ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మోడర్న్ ఫిజిక్స్ చదువుకొని పెట్టుకోండి. అక్కడ వచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. మీరు చదివస్తారు, వచ్చిన PYQs అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చదివింది ఇక్కడ కాన్సెప్ట్ రెండు కవర్ అయిపోతాయి. ఓకేనా? అలాగా. నెక్స్ట్ మనం ఆప్టిక్స్ ఇవి ఆర్డర్లో వెళ్దాం. సింపుల్గా చివరిలో మెకానిక్స్ మాట్లాడుకుందాం, లాస్ట్లో మాట్లాడుకుందాం మెకానిక్స్. ఓకేనా? మెకానిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఒకే రోజు మెల్లిమెల్లిగా మాట్లాడుకుంటూ ఒక గంటన్నర వీడియోలతో 4-5 పార్ట్స్లో ఫినిష్ చేసుకుందాం. చాలా క్వశ్చన్స్ వస్తాయి, సుమారుగా 400 క్వశ్చన్స్. అంటే ఫిజిక్స్లో ఎక్కువ అడిగిందే సెక్షన్ ఇదనమాట. అది చివరిలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడుకుంటే ఎక్కువ కవర్ అవ్వవు కదా. సో ఇదండి, హీట్ అండ్ టెంపరేచర్ అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మోడర్న్ ఫిజిక్స్. రెడీ ఫర్ మోడర్న్ ఫిజిక్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.